వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య ఊరపల్లి. అబ్బా! 'కిరణ్ అబ్బవరం' సినిమా వచ్చిందంటే 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు కూడా ఏదో ఉందిరా అని వెళ్తూ ఉంటారనమాట. అదే 'కిరణ్ అబ్బవరం' అలాగే 'తేజ వెల్పుచర్ల' ఇద్దరూ కలిసి ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఉందిరా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ట్రైలర్ కూడా అదే ఫీలింగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో ఏముందా ఆ టీమ్‌ని అడిగి తెలుసుకుందాం. సో టీమ్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. అండ్ నేను ఇంత హ్యాపీగా, ఎనర్జిటిక్‌గా రావడానికి రీజన్ ఏంటంటే, మీ ప్రమోషనల్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఎలా ఉందంటే, అప్పుడే పిల్లలందరూ కొత్తగా ఉన్నోళ్ళకి అరే పీటీ టీచరు గేమ్స్‌కెళ్ళండిరా అని అంటే ఎట్లుంటది చూసారా ఎంజాయ్‌మెంట్, ఎక్సైట్‌మెంట్ అట్లా అనిపించింది నాకు. సో, మన గర్ల్ ఒక్కరే ఉన్నారు కాబట్టి ఫస్ట్ మన హీరోయిన్‌తో స్టార్ట్ చేద్దాం. కిరణ్ గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? లేకపోతే మీకు స్టోరీ మీ దాకా అసలు ఎలా వచ్చింది? వేదా? ఒకరోజు ఒక కాల్ వచ్చిందండి ర్యాండమ్గా. యాక్చువల్లీ ఆ రోజు ఒక ప్రాజెక్ట్కి రిజెక్ట్ అయ్యాను నేను. అవునా? యా, అంటే కొంచెం హోప్ ఉండే. ఆడిషన్కి వెళ్ళాను, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే స్టేజ్లో ఉన్నప్పుడు పోయిందనమాట. సో కొంచెం చిరాగ్గా సాడ్గా ఉండే ఆ రోజు. ర్యాండమ్ కాల్ వచ్చింది. ఇంకా ఆ మూడ్లో ఉన్నాను కాబట్టి ఓకే, సరే అంటే నేను ఇంకా ఆడిషన్ చేయొద్దు అన్న మూడ్లో ఉండే. బట్ ఆబ్వియస్లీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెనక్కి పంపొద్దు కాబట్టి ఓపిక తెచ్చుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు తెలీదు అది కిరణ్ గారి ప్రొడక్షన్ అని. ఆయన ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారని కూడా తెలీదు. అలా నార్మల్ ఆఫీస్కి వెళ్ళినట్టు వెళ్ళాను, మాట్లాడుతున్నాను ముని గారితో. ఆయన సీన్ చెప్పారు, ఆడిషన్ చేశాను. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు తెలిసింది కే అంటే కిరణ్ అబ్బవరం ప్రొడక్షన్. ఇంకా అప్పుడు అనిపించింది అసలు ఆలోచించకుండా అంటే అప్పుడు ఒక హోప్ వచ్చింది, అరే దీనికి సెలెక్ట్ అయితే బాగుంటుంది, దిస్ విల్ బి అ వెరీ గుడ్ లాంచ్ ఫర్ మీ అన్నట్టు అనుకున్నాను. అప్పుడు తెలిసింది. అంటే ఇప్పుడు వేద జలంధర్ అని ఇప్పుడు 70mm నీ పేరు రావడం, అండ్ దట్టు కా ప్రొడక్షన్స్ అండ్ సుమైరా స్టూడియోస్ కొలాబరేటివ్ గా కూడా ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడం, ఈ ఫీలింగ్ ఎలా ఉంది వేద? వెరీ వెరీ ఫార్చునేట్ అండి. అంటే అందరికీ ఉంటుంది యాక్టర్ అవ్వాలి, మంచి ప్రొడక్షన్లో చేయాలి అని, కానీ ఆపర్చునిటీ అందరికీ రాదు. బట్ ఇది రావడం డెఫినెట్లీ చాలా ప్రివిలేజ్డ్గా ఫీల్ అవుతున్నాను. నాకంటే చాలా కష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. సో ఈ ఆపర్చునిటీ నాకు రావడం వెరీ ప్రివిలేజ్డ్, వెరీ వెరీ గ్రేట్ఫుల్, వెరీ హ్యాపీ. అండ్ మన హీరోని కూడా అదే మాట్లాడుతున్నాను. 70mmలో అసలు ఎక్కువగా అబ్బాయిలకు ఉంటుంది ఆ పిచ్చి, ఆ క్రేజ్ కానీ. అండ్ ఈ మూవీ పిచ్చి కూడా అలానే ఉంది. ఒక టీవీ నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఇప్పుడు అందరికి 70mm మీద రావాలనేది ఒక డ్రీమ్. సో ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది సార్? తేజ పులుల కదా, పులులా ఇప్పుడు పులిలా ఫీల్ అవుతున్నావా? ఓకే సార్. నాది అక్కడ టీవీ నుంచి స్టార్ట్ అయిందండి సినిమా పిచ్చి. సో 70mm మీద పేరు అంటే ఇట్స్ లైక్ కమ్ ట్రూ అనమాట. సూపర్. అంటే అది బ్లెస్డ్, సినిమాలో ఉండడమే ఒక బ్లెస్డ్గా ఫీల్ అవుతాను నేను. అలాంటిది నా పేరు, నేను ఒక సినిమాకి పోస్టర్ మీద నా ఫోటో ఉందంటే అది ఇంకా నమ్మట్లేదా? నమ్ముతున్నా. ఇట్లా బ్లెస్డ్ అనమాట. అది కాక కే ప్రొడక్షన్లో నేను లాంచ్ అవ్వడం నాకు చాలా అది వెరీ హ్యాపీ అనమాట. లైక్ కిరణ్ అన్న ప్రొడక్షన్లో నేను ఫస్ట్ నా మూవీ అనేది నాకు ఒక ప్రివిలేజ్ లాగా ఫీల్ అవుతుంది. తేజ విహాన్ ఊర్లో మీ క్యారెక్టర్ ట్రైలర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది? అంటే ప్రతి ఊర్లో ఇలాంటి ఒకడు ఉంటాడు అనే ఫీలింగ్ వచ్చింది. సో ఈ క్యారెక్టర్ గురించి మీకు ఏం చెప్పారు? అసలు ఈ రోల్ మీ దాకా ఎలా వచ్చింది? అంటే ముని గారు ఆఫీస్లో ఉంటారండి, నేను కిరణ్తో ఉంటాను మామూలుగా. నన్ను చూస్తేనే ఆ క్యారెక్టర్కి ఇది సెట్ అయిపోతారని ఫిక్స్ అయిపోయినాడు. అవునా? అప్పుడు క్లీన్ షేవ్ అంతా ఏం చేయలేదు. అందరు నా దగ్గరికి వస్తూ ఉంటారు కస్టమర్లు. నాది టీవీ షాప్ అనమాట. నేను రకరకాల మనుషులు నేను చూస్తూ ఉంటాను. ఓకే. టీవీలు రెంట్కి ఇస్తూ ఉంటాను, క్యాసెట్ టీవీలు. సో అలాగే తిమ్మరాజుపల్లికి కూడా నేను టీవీ ఇచ్చినాను. తర్వాత ఏమైందని సినిమాలు కూడా. కానీ నిజంగా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చెప్పు తేజ. నీకు చిన్నప్పుడు కూడా నువ్వు కూడా ఎప్పుడన్నా క్యాసెట్లు, టీవీలు, సీడీల కోసం వెళ్ళావా షాప్స్కి? లేదండి. లేదు. ఇప్పుడు స్క్రీన్ ఉంది కాబట్టి లేదనే చెప్తారు కావచ్చు. లేదు, మేబీ అప్పుడు ఒక 20 years నుండి వెళ్ళుండేవని తెలియదు, కానీ చిన్నవాడిని పెద్దగా తెలియదు, అంత తెలీదు. ఓకే. సో ఎక్స్పీరియన్స్ మరి ఈ మూవీలో ఎలా అనిపించింది? అంటే ఇంత పెద్ద టీమ్తో వర్క్ చేస్తున్నావు, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసెస్తో వర్క్ చేస్తున్నావు. సో ఆ ఫీలింగ్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫస్ట్ అసలు? నేను ఒక 10 films చేశాను ఇంతకుముందు. ఈ సినిమాలో ఎక్కువ స్కోప్ దొరికింది. నా యాక్టింగ్ కానీ, నా స్లాంగ్ కానీ, ఒక డీసెంట్
యాక్టింగ్ ఈ సినిమాలో చేశాను, డైరెక్టర్గా చేయించుకున్నాను నా దగ్గర. కిరణ్కి బాగా నచ్చిన క్యారెక్టర్ నాది. బాగా చేసావు తేజ, ఇన్ని సినిమాలు వేరు, ఈ సినిమా బాగా చేసావు అని చెప్తా ఉంటాడు కనపడినప్పుడు అంతా. అప్పుడు మంచి ఎనర్జీ వస్తుంది. సూపర్ సూపర్. అండ్ కమింగ్ టు ప్రదీప్, మీరు కూడా చాలా ఎగ్జైటెడ్గా కనిపిస్తున్నారు. అండ్ ఎవ్రీ ప్రమోషన్లో కూడా ఉన్నారు మీరు. అసలు చాలా ఎగ్జైటింగ్గా పర్ఫామ్ చేయడం ఇవన్నీ చూస్తుంటే ఎంత నాకు మీ సినిమా చూడడము, మీ టీంతో ఉండడం కన్నా మీ ప్రమోషన్స్లో అబ్బా నేను పార్ట్ అయి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. అంత బాగా ఎగ్జైటింగ్గా చేశారు, కొత్త కాన్సెప్ట్స్. సో మీకు ఇందులో వర్క్ చేయడం కానీ అండ్ నిజంగానే కిరణ్ గారితో ఇంటరాక్షన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా ఉండింది? చాలా వండర్ఫుల్గా ఉందండి. ఎలా పోర్ట్రే చేయాలని అర్థం చెప్పడానికి కావట్లేదా? అర్థం అయితే ఒక కావట్లేదు పని చేద్దాం, basically. ఆఫ్ స్క్రీన్ వెళ్ళిన తర్వాత ఒక రీల్ చేయండి అని చెప్తా, అప్పుడు బాగా చెప్తారు. మీరు కూడా ఇంక్లూడ్ అవ్వండి. నేను అవుతాను డెఫినెట్గా. ఐఎమ్ వెరీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. లక్కీగా నేను ఒక థియేటర్ ఆర్టిస్ట్. మా డైరెక్టర్ సార్ మా ప్లే చూసి ఆడిషన్కి పిలిచి తర్వాత ఇది సెలెక్ట్ అయిన తర్వాత తెలిసింది కిరణ్ బోరం గారి ప్రొడక్షన్ అని. ఐ వాస్ హ్యాపీ, వెరీ హ్యాపీ. బట్ ఇప్పుడు చూసుకుంటే ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఈ రేంజ్లో మీరు చెప్పారు కదా, ఇప్పుడు ప్రమోషన్స్కి నేను పార్ట్ అయినాను, ఇప్పుడు ఇంటర్వ్యూస్లో నేను పార్ట్ అయినా. దట్ డజంట్ మీన్ అంటే వేరే ఎవరైనా నువ్వు వద్దులే అని పక్కన పెట్టేయచ్చు, బట్ హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఈజ్ లైక్ హీ వాంట్స్ న్యూ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్. అంటే ఆయన స్ట్రగుల్ అయిందంతా పక్కన పెట్టేసి నేను వచ్చాను 10 మందిని ఇంకా లాగుతాను నేను అన్నట్లా ఉంటారు అనమాట. స్పిరిట్ ఉండడం సీరియస్లీ చాలా చాలా గ్రేట్. ఎందుకంటే కాసేపు 1-2-3 సార్లు మహా అయితే 1-2 months అనిపించవచ్చు, కానీ ఇంత స్ట్రాంగ్ గా నిజంగా ఒక టీం ని తీసుకురావడం అనేది కష్టమే. వేరే ఎవరన్నా వచ్చి ఆయన ఇంత మంచోడు అని చెప్తే నేను డౌట్ఫుల్గా వినేవాడినాము. బట్ నేను అక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలిసి ఎందుకు ఇలా చెప్తాను. జస్ట్ నాట్ లైక్ ఆయన ప్రొడ్యూసర్ అనేది చెప్పట్లేదు. ఐ నో ఎవ్రీబడి ఆఫ్ అస్, నాట్ ఈవెన్ 1% పొగడ్డానికి ఏదో చెప్పడానికి లేదు. రియల్ ఎక్స్పీరియన్స్ అనమాట. వీ ఫెల్ట్ ఇట్. హౌ అంటే ఆ ప్రమోషన్స్ ఎలా తీసుకెళ్ళాలి, చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా పట్టించుకుంటారు, కూర్చొని డిస్కస్ చేస్తారు, ఐడియాస్ అడుగుతారు అనమాట. సో ఇట్స్ వెరీ వండర్ఫుల్. ఈ ప్రాసెస్ అంతా వీఆర్ ఎంజాయింగ్ అ లాట్. గ్రేట్, సూపర్ ఉంది, వినడానికి కూడా చాలా బాగుంది. బట్ థియేటర్ సైడ్ నుంచి ఉన్నారు కదా, అక్కడ ఒకవేళ నేర్చుకున్నా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి థియేటర్ ఆర్ట్స్ నేర్చుకున్నా కూడా మనకు అవకాశం వస్తుందనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు ఫేమ్ని బట్టో లేదా మనకి ఇంకో కాంపిటీషన్ ఉంది, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా. సో మరి ఈ అవకాశం రావడం కానీ ఈ స్టెప్ తీసుకోవడము ఇదంతా కూడా మీరు ఎలా చూస్తారు? బేసిక్గా నేను హోప్స్ వదిలేసుకున్నానండి. నేను 4-5 years నుంచి థియేటర్ చేస్తున్నాను. హోప్స్ వదిలేసుకొని, బట్ యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్. ఏదో ఒకటి చేస్తాను నేను. సరే డబ్బులు రావట్లేదు, ఛాన్సెస్ రావట్లేదు, నేను థియేటర్ అన్నా చేస్తాను అన్న దీంట్లో నిన్నాను. బట్ సమ్ డే ఏదన్నా ఒక ఆపర్చునిటీ వస్తే ఐ విల్ బి రెడీ ఫర్ దట్ అన్నట్లు ఉన్నాను. లక్కీలీ దిస్ ఇస్ మై ఛాన్స్ అనుకున్నా. అది అనుకున్నా, మనసులో ఉండింది అనమాట, ఈ ఛాన్స్ వదులుకోవద్దురా, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అన్నట్లు. దానికి తగ్గట్టు నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి మా డైరెక్టర్ గారు చాలా బ్యూటిఫుల్గా రాశారనమాట ఆ క్యారెక్టర్. విలేజ్ పోర్ట్రేయల్. నన్ను ఇప్పుడు చూస్తే అక్కడ పోస్టర్స్లో చూస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆయన డిజైన్ చేసుకున్నారనమాట, ఇట్లా గడ్డం లేకుండా ఉండాలి, బూట్ కట్ ప్యాంట్స్ వేయాలి అన్నట్లు. సో అది ఐఎమ్ లక్కీ బేసికలీ, అలా చెప్పాలి. ఎవ్రీథింగ్ అలైన్డ్ అన్నట్లు. మీకు ఒక టిప్ ఇవ్వనా? ఎలాగో సోషల్ మీడియా ప్రమోషన్ చేస్తారు కాబట్టి కొద్ది రోజులు ఆ గెటప్తోనే తిరగండి, అప్పుడు మీరు లేకపోతే అక్కడ అసలు మీరేనా ప్రదీపేనా అని డౌట్ వచ్చింది. అక్కడ ఒక్కటే ఒక ప్రాబ్లం ఏంటండి, రోజు 2 times షేవ్ చేసుకోవాలి. అదేంటో తెలియదు, పొద్దున్న షేవ్ చేసుకుంటే మళ్ళీ ఈవినింగ్కి పెరిగిపోయేది కొంచెం, అది షేవ్ చేసుకోవాలి, అది కొంచెం ఇబ్బంది ఉంది. అందుకే ఆ గెటప్లు రాలేదు. బట్ మేబీ మీరు చెప్పినట్లు ట్రై చేయండి. అదే ఎందుకంటే ఫేమ్ అవుతాం కాబట్టి కూడా బాగుంటుంది. అండ్ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, వేద స్టోరీ విన్నాక అండ్ ప్రదీప్ స్టోరీ విన్నాక అందరు గివప్ ఇచ్చే స్టేజ్కి వద్దాము, అప్పుడు ఆప్షన్ వస్తుంది, మనకి ఛాన్స్ వస్తుందని అర్థమైంది నాకు. అండ్ సాయి తేజ ఒక మూవీ ఏదైనా సరే ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు కొంచెం యాక్షన్ మూవీ చేయాలి, చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు కొంచెం మనకి హీరో సెంట్రిక్ మూవీ రావాలని కోరుకుంటుంది కదా. సో నీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉండేనా, లేకపోతే? అంటే చిన్నప్పుడు అదే ఉండే అండి, హీరో అంటే ఇలా అలా కనిపించాలి. అట్లే మనం ఇండస్ట్రీలో ఉండి చూసి బయట ఇప్పుడు సినిమా, ఇప్పుడు ద వే ఆడియన్స్ లుకింగ్ అట్ సినిమా, అంటే ఆడియన్స్ సినిమాని ఎలా చూస్తున్నారు ఇప్పుడు, హీరో అట్లా కాదు, కథ స్టోరీ బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. కాబట్టి నాకు ముని స్టోరీ చెప్పినప్పుడు ఎస్ ఇది కదా డెబ్యూటెంట్కి కావాలి, అంటే మంచి స్టోరీ, దీంట్లో ఐ వాంట్ టు బీ పార్ట్ అని చెప్పేసి అనిపించింది. అండ్ మరి దీంట్లో కిరణ్ గారి నుంచి, అంటే నువ్వు ఒక హీరోగా చూస్తుంటావు కిరణ్ గారిని, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రొడ్యూసర్గా చూస్తుంటారు. సో ఏం నేర్చుకున్నారు అండ్ ఇన్పుట్స్ కూడా ఏమన్నా తీసుకున్నారా ఆఫ్ స్క్రీన్?
యా అంటే ఆయన జర్నీనే ఒక ఎక్స్పీరియన్స్ కదండి. ఆయన పక్క నుండి చూస్తున్నప్పుడే ఎవ్రీ స్టెప్ దగ్గర ఉండి నేర్చుకుంటాం కదా, హౌ హీస్ డీలింగ్ థింగ్స్ అన్నీ. ప్రొడ్యూసర్ అంటే హీరోగా ఆయన చేసేవి, ఆయన వర్క్ చేసే విధానము అది వేరే ఉంటుంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఆయన చూసే సినిమాని తీసుకెళ్లే ప్రాసెస్ అది వేరే ఉంటుంది కదా. సో కంప్లీట్లీ డిఫరెన్స్ అనమాట. యా ఇట్స్ గ్రేట్ లెర్నింగ్ ప్రాసెస్ అండి. బట్ ఎట్లా మీరు అడగలేదా ఇప్పుడు కానీ సిచ్యువేషన్స్ అసలు ఎలా మేనేజ్ చేసేవారు? అంటే లైక్ ఒక సైడ్ మంచి ఫ్యామిలీ మ్యాన్ గా ఉంటూ మళ్ళీ ఇంకో సైడ్ ప్రొడ్యూసర్ గా ఉంటూ ఇంకో సైడ్ మళ్ళీ ఇంకో మూవీ కూడా చేస్తున్నారు. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు అని డిస్కషన్స్ కానీ ఏవి జరగలేదా ఇప్పుడు? అంటే చూస్తున్నాను కదా, చూస్తూ నేను ఎలా చేస్తున్నాను అడగలేదు, చూస్తుండే మాకు చెప్పండి అయితే మీరు. అంటే ఆయన ఏమంటారు సూపర్ పవర్స్ ఏమైనా ఉన్నాయేమో తెలియదు మరి, అన్నీ సెటిల్డ్గా మేనేజ్ చేసేవాడు అన్నీ. సూపర్. లైక్ ఇట్లా మెస్ చేసుకోడు అనమాట. నేమ్ చాలా బాగుంది వేద పిలవడానికి. అండ్ ఈ మూవీలో సాంగ్స్ ఇవన్నీ ఎప్పుడైనా సరే ఫీమేల్ ఓరియంటెడ్ వచ్చినప్పుడు కొంచెం విమెన్ సాంగ్స్కి అయితే ప్రత్యేకంగా విమెన్ సెంట్రిక్ ఉంటాయి. సో మనకు మంచి క్లోజప్స్ పడతాయి. ఇలాంటి సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఇందులో సాంగ్స్ గురించి నీ ఫీలింగ్ ఏంటి? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. నెక్స్ట్ మా సాంగ్ రిలీజ్ ఉంది, దట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్, నా పాట. అవునా, అదిదా మ్యాటర్ అన్నమాట. ఓకే, చాలా మంచి మెలడీ, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. చాలా మంది అమ్మాయిలు కనెక్ట్ అవుతారు, అబ్బాయిలు కూడా అవుతారు, బట్ అమ్మాయిలు ఇంకెక్కువ. అంతా మీ గాలిలో తగిలింది, తిమ్మరాజపల్లి టీవీ గాలి తగిలింది అన్నమాట. ఎనర్జీ తగిలి అలా. సో ఏ ఛాన్స్ వదులుకోవట్లేదు, ఉగాదిని వదలలేదు, షడ్రుచులు వదలలేదు, అదే ఏది వదలలేదు. హుక్ స్టెప్, నిజంగానే హుక్ స్టెప్ గురించి అంత కష్టపడాల్సి వచ్చిందా నిజంగా? యాక్చువల్లీ సినిమా సాంగ్స్ అన్ని మాంటేజ్ సాంగ్స్ అండి మావి, మొత్తం ఫీల్ గుడ్ సాంగ్స్. ఓకే, స్టెప్స్ ఎక్కడ ఉండవు సినిమాలో, మేము స్కోప్ రాలేదు, మీరు క్రియేట్ చేశారు, స్పేస్ లేదు. ఓకే. అండ్ మూవీని చాలా సినిమాటిక్గా అంటే లైక్ కిరణ్ గారు ప్రొడ్యూస్ చేసిన, ఇంకా తేజ గారు ఇద్దరు కాంబినేషన్తో ప్రొడ్యూస్ చేసినప్పటికీ కూడా అరే కొత్త వాళ్ళు వచ్చారు, సినిమా అంతా కూడా ఏదో చేద్దాము అనేటట్టు లేదు, చాలా బాగుంది అసలు. 70mm ఆ డిఓపి, స్క్రీన్ ప్లే, స్క్రీన్స్ కానీ సీన్స్ కానీ ఇవన్నీ చాలా బాగా వచ్చాయి. సో డిఓపి గురించి ఏం చెప్తారు, ఎవరు చెప్తారు? ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, నాకు పర్సనల్గా ఫీల్ అయ్యాను. అంటే మామూలుగా అక్షయ్ గారి గురించి ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ ఉంది టీంలో. నేను ఫస్ట్ టైం సెట్స్లోనే కలిసాను అనమాట. సో బాగా వస్తుంది, అంత బాగుంది, కానీ ఒక చిన్న మాంటేజ్ ఇది ఉందా, ఇది ఉంది కదా, చిన్ని సాంగ్లో అలా కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి లాగేది. ఓకే, ఊరికే ఒక దగ్గర ఆగాము, పదండి ఎక్కడికి లొకేషన్ అని తినని అడిగితే ఇక్కడే అని అన్నాడు. ఇక్కడెక్కడే, అక్కడ ఆ ఊర్లో ఒక పెద్ద చెట్టు ఉంది, చెత్త కుప్పతొట్టి లాగా ఉంది, డిఫరెంట్ రాళ్ళు, బేసిక్ ఒక ఇంటి వెనకాల ఎట్లా ఉంటది ఏరియా ఒక ఊళ్ళో అలా ఉంది. ఇక్కడ ఏం పెడతారు, ఫ్రేమ్ బాగుండాలి కదా ఫ్రేమ్ అన్నట్టు అనుకున్నాను నేను. ఇంకా రెడీ అనేసరికి చేసాం, వెళ్ళి మానిటర్ చెక్ చేసుకుంటాం కదా ఎట్లా వచ్చిందని. అది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఓకే ఇదేనేమో డిఓపి వర్క్ అని నేను ఐ గాట్ నెక్స్ట్ లెవెల్ రెస్పెక్ట్ ఫర్ డిఓపి. అంటే మీరు మీ కళ్ళతో చూసారు, ఆయన కళ్ళతో, ఆయన లెన్స్తో కూడా చూసారు అనమాట. యా సో ఇంకా అప్పటి నుండి అంటే మనకు ఎంత గమనించినా సబ్జెక్ట్ అంత తెలియదు, కానీ చాలా క్విక్గా పనిచేస్తుంటారు, అసలు టైం వేస్ట్ కాదు. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ ఆయన ఫ్రేమ్ పెడితే ఎలా ఉంటుందా అని వెయిట్ చేస్తుంటాం. యా సూపర్. అయితే డిఓపి గారికి డిమాండ్ పెరిగేలా ఉంది. డెఫినెట్లీ సాంగ్స్ అన్నీ మేము యూట్యూబ్లో చూసాం, పెద్ద స్క్రీన్లో చూసాం, సిస్టంలో చూసాం, ల్యాప్టాప్లో అన్నీ చూసాం అనమాట. మొన్న ఈవెంట్ జరిగినప్పుడు పెద్ద స్క్రీన్ మీద లోపల వేసాం. దట్ వాస్ వెరీ డిఫరెంట్ ఫర్ అస్. మాకందరికీ చాలా ఫస్ట్ టైం అంత పెద్ద స్క్రీన్ మీద చూసి చాలా డిఫరెంట్ ఉంది. అప్పుడు డిఓపి దగ్గరికి వెళ్ళి డార్లింగ్ నేను మొబైల్లో చూసినప్పుడే చాలా ఇంప్రెస్డ్, ఇది ఇంకా బ్యూటిఫుల్గా అంటే అసలు ఏమనుకుంటున్నావు డార్లింగ్ నువ్వు, నేను చిన్న సినిమాని చిన్నగా తీయలేదు, ఆ పెద్ద స్క్రీన్ మీద నాకు ఫ్రేమ్స్ అన్నీ కనిపిస్తాయని కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఇట్ వాస్ లవ్లీ టు హియర్ దట్. వినడానికి ఎంత మోటివేషన్, గూస్బంప్స్ ఫీలింగ్ వచ్చింది అసలు. వావ్, సూపర్ కదా. అండ్ మూవీ మొత్తంలో కూడా మనకి అదర్ కాస్ట్ ఆల్మోస్ట్ 50 మెంబర్స్ని కొత్త వాళ్ళని తీసుకున్నారని అన్నారు. సో అంటే అందరూ ఎంతమంది, ఏ రోల్స్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా ఎలా డిజైన్ చేస్తారు డైరెక్టర్? అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇంపార్టెన్స్ అండి. అన్ని క్యారెక్టర్లు మంచి అంటే ఊరికే అలా వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్స్ కాదు, ప్రతి క్యారెక్టర్ గుర్తుండిపోతుంది అనమాట. అన్ని ఇంపార్టెంట్, లైక్ ఇట్లా వచ్చి ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఆ రోల్ ప్లే చేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో
అన్ని సినిమా అయిపోయే లోపల ప్రతి క్యారెక్టర్ పేర్లు గుర్తుంటాయి మీ అందరికి. అవునా? సో Okay. అంత అయితే ఇప్పుడు బాగా అడగను డిజైన్ అసలు. చేశారు. Yeah. సూపర్. అండ్ అసలు ఒక మూవీని స్టోరీ రాసుకోవడం, స్క్రీన్ ప్లే, మళ్ళీ డైరెక్ట్ చేయడంతో పాటు ఎడిటింగ్ కూడా ఆయననే మునిరాజ్ ఎట్లా పాసిబుల్ హౌ అని అనిపించింది నాకు. ఎలా చెప్తారు? అండ్ బేసిక్గా ఆన్లైన్ ఎడిటర్ అండి ముందు. అవునా? ఆన్లైన్ ఎడిటర్. ఆయన ఒక డెమో తీసుకున్నాడు. దెన్ అన్న కిరణ్ నాకు చూపించి స్టోరీ ఉందా అంటే డెమో నచ్చి అన్న స్టోరీ చెప్తే ముని కథ రాసుకొని వచ్చాడు. సో అన్నీ అలా సెట్ అయ్యి ఓకే. బేసిక్గా అవునా? నేను పెడతాంటాడు కెమెరా, ఈ షార్ట్ ఇటు తీయండి డార్లింగ్, ఈ షార్ట్ ఇటు తీయలేము. ఆయనకి ఏం కావాలో ఆ విజువల్ అంతవరకే తీసుకుంటాడు, ఇంకొక షార్ట్కి వెళ్ళిపోంటాడు. అవునా? బా, ఇదేదో బాగుంది. కొత్త వాళ్ళని తీసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా? క్లియర్గా ఉంటారు. ఓకే. ఈ సీన్ లో ఏ షాట్ ఎంతవరకు కావాలి, అది ఎన్ని టేక్స్, అదంతా క్లియర్ గా వెరీ క్లారిటీతో తీసారనమాట. షూట్కి వెళ్ళే 4 months వర్క్షాప్ చేసామండి. విత్ కెమెరా మూమెంట్స్ అన్నీ వర్క్షాప్ చేసామన్నమాట. సో ఎంత సీన్ ఏది ఎంత వరకు కావాలో అంతవరకే తీసుకుంటారు అన్నమాట. చాలా ప్లస్ అయింది షూట్లో, టైం సేవ్ అయింది అన్నీ. అండ్ అక్షయ్ గురించి మెయిన్ పార్ట్ ఏంటంటే క్విక్ అంటే షూట్కి వెళ్ళే 1 week బిఫోర్ అక్షయ్ ఆన్బోర్డ్ అయ్యాడు. సో 1 week ముందు వచ్చి ఇంత అది చాలా రేంజ్కి తీసుకెళ్ళిపోయారు అనమాట. ఎప్పుడు వచ్చావు అనేది కాదండి, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట అక్షయ్ విషయంలో. అండ్ మూవీలో ఆఫ్ స్క్రీన్ మీకు ఏమన్నా మెమరీస్ ఉన్నాయా? లైక్ ఎందుకంటే విలేజ్ బ్యాక్డ్రాప్కి మీరు వెళ్ళారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు, చూసిన వాళ్ళందరికీ అబ్బా చాలా బాగుంది, మేము పాస్ట్కి వెళ్ళిపోయామని ఫీలింగ్ వచ్చింది. అండ్ క్యారవన్ లేకుండా కూడా వర్క్ చేశారు అని చెప్పారు. సో వాట్ డూ యూ సే విదా? మెమరీస్ అంటే మాకు అన్ని మెమరీసే అండి. రోజు పొద్దున 5 o'clockకి లేచి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినట్టు అందరం బస్లో ఒక 30 kilometers అవతలున్న ఊర్లోకి వెళ్ళి షూట్ చేసుకొని వచ్చేవాళ్ళం. అండ్ అంత ఊర్లో షూట్ చేసాం కాబట్టి అందరు ఫ్రెష్ ఫేసెస్, అందరికీ ఎంతూజియాజం ఉంటుంది, సేమ్ ఎనర్జీ ఉంటుంది. సో ఒకరు సీన్ చేస్తుంటే పక్కన ఉండి ఎంకరేజ్ చేయడము, లేకపోతే ఫన్నీగా జరుగుతాయి కదండి అవి. అండ్ క్యారవాన్స్ అంటే అది చాలా రూటెడ్ ఏరియా, అది చాలా కష్టం అక్కడికి తీసుకెళ్ళడం అయినా ఇదైనా. ఎక్కడ ఏరియా ఎక్కడ జరిగింది షూట్? కుప్పం చుట్టుపక్కల ఏరియాలో జరిగింది. కర్ణాటక బార్డర్, ఆంధ్ర బార్డర్, తమిళనాడు బార్డర్ మధ్యలో షూటింగ్ జరిగింది. వావ్, కవర్ చేశారు. అక్కడ కూడా వెళ్ళి ప్రమోషన్ చేసింటే పని అయిపోయేది కదా. యాక్చువల్లీ క్యారవాన్స్ లేవు అన్న మాటే కానీ మాకు దేనికి లోటు లేకుండానండి. మాకు హోటల్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ ఆన్ టైం జరిగేవి. జస్ట్ క్యారవాన్స్ లేవు అంతే. అండ్ అక్కడ ఎవ్రీ పాసిబుల్ ఫెసిలిటీ మాకు ప్రొవైడ్ చేశారు. మా మదన్ అన్న, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అండ్ రితికేష్ గారు మాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ అక్కడే ఉంటుండే. మాకు ఏం కావాలన్నా వెరీ అవైలబుల్, ఏం కావాలన్నా చెప్పండి, ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మాట్లాడండి. అంటే మదన్ అన్న కానీ, రితికేష్ గారు కానీ, రహస్య గారు కానీ, కిరణ్ గారు కూడా ఆయనకి టైం ఉన్న ప్రతిసారి మమ్మల్ని కూర్చోబెట్టి టాక్ టు అస్, వాట్ ఎవర్ యూ వాంట్ టు సే, ఏం ఉన్నా మాట్లాడండి, డిస్కస్ చేయండి, అందరం కలిసి చేద్దామన్న టోన్లోనే అందరు అలా సేమ్ టోన్లో ఉంటారు. సూపర్. అండ్ అంటే ఓకే, మనందరికి యాక్చువల్ కిరణ్ గారి వల్ల వదినమ్మ అయ్యారు రహస్య గారు. సో అక్కడ ఎన్వైరన్మెంట్ కూడా అలానే ఉండేదా? మేడం కూడా 2 times వచ్చారండి షూట్కి. ఓకే. మేము ఫస్ట్ టైం షాక్ అయినా, ఇంత దూరం నుండి వచ్చారా అనేసి. బెంగళూరులో ఫ్లైట్ దిగి అటు కార్లో వచ్చి అట్లా వచ్చి. బాబుతో వచ్చారా? అప్పుడు కడుపులో ఉన్నాడు. ఓహో, ఓకే. అప్పుడు షూటింగ్ అప్పుడు జరిగింది. తర్వాత చూడడం కుదరలేదు. మాకు ఆన్లైన్ ఓన్లీ ఫొటోస్ చూసినప్పుడు ఎంత క్యూట్ ఉన్నారు బాబు అనిపించింది. మీకు ఆ లక్ దొరికింది అనుకున్నాను నేను. దొరికిందా మీకు ఛాన్స్? దొరికింది. సూపర్ స్వీట్. అండ్ మూవీ అంటే బోత్ ద ప్రొడ్యూసర్స్ కాంబినేషన్ అనేది ఎంత లేదన్నా కూడా ఇది ఒక డేర్ అనే చెప్పొచ్చు కదా, కిరణ్ గారు కానీ తేజ గారు కానీ. ఎందుకంటే కొత్త మందిని, అది కూడా 50 members తీసుకొని అసలు బడ్జెట్ కానీ రిటర్న్స్ కానీ ఆలోచించకుండా తీస్తున్నారు అన్నప్పుడు మీకుండే రెస్పాన్సిబిలిటీ కానీ ఇది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. సో దాని విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఫస్ట్ ఆ ఐడియా ఉంది కదండి, అంటే కొత్త వాళ్ళని తీసుకెళ్ళాలి, కొత్త వాళ్ళని తీసుకురావాలనే అంత పాజిటివ్ మైండ్, అంత గుడ్ హార్టెడ్ ఉన్నప్పుడు ఐ థింక్ యూనివర్స్ ఇవన్నీ కూడా దానికి తగ్గట్టు అలైన్ అవుతాయి. అంటే మనం ఒకటి నిజాయితీగా ఒకటి చేయాలనుకున్నప్పుడు మన పనికి అన్నీ అలైన్ అవుతాయి కదండి. సో అవన్నీ అట్లనే వస్తాయి. ఇంకోటి సుమేరా స్టూడియోస్ తేజ అన్న ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మూవీస్. అంటే ఆయన ఇక్కడ ఇండియాలో ఉంటారు, ఆయన యూఎస్లో ఉంటారు. సో ఆయన అక్కడుండి సపోర్ట్ చేయడం, సో ఈ మాతో ఫోన్లో మాట్లాడేవాడు. సో ఇలా
వాళ్ళు చాలా ప్లాన్డ్గా చేసి, సో అంటే వాళ్ళు ఏదో రిటర్న్స్ వస్తాయని చేయలేదండి. సినిమా పట్ల ఒక ప్యాషన్ ఉంటుంది కదా, సో కథను నమ్మారు. సినిమా అంటే సినిమా పట్ల ఉన్న పిచ్చి. ఇక్కడ కొత్త వాళ్ళు పాత వాళ్ళు అని ఏం లేదు, కథ సినిమా దాని తర్వాతే కదండి. మీరు చేయాల్సింది మీరు యాక్టింగ్ చేయండి, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి అని మాత్రమే చెప్పారు. దానికి ఇన్పుట్స్ ఇచ్చారు, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, అదంతా చేశారు. కానీ వి నెవర్ ఫెల్ట్ ప్రెషర్. అండ్ అంటే ఇంత ఏజ్ వచ్చినా కూడా వాళ్ళ దృష్టిలో మీరు ఒక పిల్లల్లాగా తీసుకున్నారు అనమాట. అండ్ యాజ్ ఎ థియేటర్ ఆర్టిస్ట్గా ఏం చెప్తారు అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఓకే కొంచెం లైవ్లీగా కూడా ఉంది, అండ్ కొంత లైక్ కేర్ ఆఫ్ కంచరపాలెం టచ్ ఉంది చూసారా, సో అదొక మంచి విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒకరి కథ చెప్పారు. ఇందులో ఏంటంటే మనుషులు డిఫరెంట్ మైండ్ సెట్స్, విలేజ్ బ్యాక్డ్రాప్స్ చెప్పారు. సో ఇవన్నీ అది కూడా 2 crores అబౌవ్ జస్ట్ ఆ చేంజ్లోనే ఈ మూవీని కొత్త వాళ్ళతో చేయడము, ఇవన్నీ మీరు ఎలా అబ్జర్వ్ చేశారు, ఏం చెప్తారు? బేసిక్లీ మాకు అప్పుడు బడ్జెట్ కూడా తెలియదు, ఎంత బడ్జెట్ ఏంటి ఏమీ తెలియదు. వీళ్ళకన్నా స్టోరీ తెలుసు, నాకు అది కూడా తెలియదు అనమాట. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత షార్ట్ చేసే విధానం కానీ టీమ్ కానీ ఎవ్రీథింగ్ ఇట్ అలైన్, నేచర్ మనకి సపోర్ట్ చేస్తుంది అంటారు కదా, అలాగే ఉండే. అండ్ అప్పుడు విజువల్గా ఏమనిపించింది అంటే విజువల్గా చాలా బాగా వస్తుంది, మ్యూజిక్ ఎలా వస్తుందో మనకు తెలియదు, మ్యూజిక్ పడితే అదిరిపోద్ది అన్న ఫీలింగ్లో ఉన్నాం మేము. బికాస్ యాక్టింగ్ మేము చూసుకుంటున్నాం కాబట్టి, అండ్ పీపుల్ ఆల్సో వర్ టెల్లింగ్ చాలా బాగా చేస్తున్నారు అది ఇది అని. అంతా అలైన్ అయింది. మ్యూజిక్, ఎడిట్, పోస్ట్లో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ఉండే. డబ్బింగ్ అయ్యేసరికి ఎడిటింగ్ పార్ట్ మాకు కనిపించింది అట్లీస్ట్, లైక్ వావ్ చాలా బాగా వచ్చింది, మ్యూజిక్ ఎలా వస్తుందో అదే మెయిన్ అన్నట్లు. బట్ ఫస్ట్ పాట విన్నాక వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, ఈ పాటనే ఇలా ఇచ్చారు అన్నట్లు. అండ్ మూవీ మొత్తం చూసిన తర్వాత బీజిఎం కానీ సాంగ్స్ కానీ వెరీ యాప్ట్, అండ్ దట్ లిరిక్స్ ఆల్సో ఎవ్రీథింగ్ అలైన్. అండ్ ఒక బ్యూటిఫుల్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసము కామెడీ ఉంటుంది, అన్నెసరీ కామెడీ అలా ఏమి ఉండదు. సిచ్యువేషనల్ కామెడీ అండ్ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు ఒక దానికి, ఎమోషన్స్ ఉంటాయి, సస్పెన్స్ ఉంటుంది. యూల్ యాజ్ అన్ ఆడియన్ యూల్ ఫీల్ దట్ అందులో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మన రూరల్ ఏరియాస్లో ఇంకెక్కువ అయ్యే ఛాన్స్, ఇంకా స్టిల్ అక్కడ అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటారా? ఇక్కడ సిచ్యువేషన్ కాదండి, అంటే ఎవ్రీ హ్యూమన్ ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అదైతే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఆ ఎమోషన్, ఆ డ్రామా అంటే మనం ఖచ్చితంగా మన లైఫ్లో నాట్ ఓన్లీ టీవీ ఒకటే అని కాదు, ఇప్పుడు మనం ఫస్ట్ మొబైల్ మనకు ఒక ఎమోషన్ ఉంటుంది, ఫస్ట్ బైక్ ఒక ఎమోషన్ ఉంటుంది కదా, సో ఆ ఎమోషన్ అనేది అందరికీ ఉంటుంది కదా, సో దాన్ని టచ్ చేస్తారు అందరూ ఆ ఫీల్ అవుతారు అన్నమాట. ఓకే, బట్ నేను ఫస్ట్ మన ఆడియన్స్కి చెప్పాను కదా, కిరణ్ అబ్బవరం అండ్ తేజ వెల్పుచర్ల ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేసిన మూవీలో అసలు తిమ్మరాజుపల్లి టీవీలో April 17th థియేటర్స్లో అసలు ఏముంది, మేము ఆడియన్స్ ఎలా రావాలి? ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు ఇందాక కేర్ ఆఫ్ కంచరపాలెం అలా చెప్పారు కదా, ఫ్లేవర్డ్ వైజ్ విలేజ్ డ్రామా అన్నట్లే ఉంటుంది, కానీ ఇట్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దోస్ మూవీస్. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు థియేటర్స్కి రండి, మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయం ఖచ్చితంగా. సో మరి హీరోగా 70mm రాబోతున్న మన సాయి తేజ పులులా ఏం చెప్తారు? అంటే మీరు విలేజ్ లవ్ స్టోరీలు చూసింటారు, విలేజ్ రివైన్ స్టోరీలు అన్నీ చూసింటారు, కానీ మాది ఏంటంటే ఇలాంటి కథలు చాలా రేర్గా వస్తాయి. అంటే ఒక రియలిస్టిక్గా ఒక రియల్ స్టోరీ, ఒక హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి కదా, ఒక ప్రాపర్ మూమెంట్స్, మీకు ఒక డ్రామా, ఒక సస్పెన్స్ ఉంటుంది కదా, ఒక విలేజ్లో ఇవన్నీ ఫిట్ ఇన్ చేయడం, దాన్ని మంచిగా ఒక పోర్ట్రే డైరెక్టర్ దాన్ని రాసుకున్న విధానం కానీ, ఎవ్రీ క్యారెక్టర్, ఇంకొకటి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అలా అని కన్ఫ్యూజన్ ఉండదు సినిమాలో. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దట్, వాళ్ళకు ఒక స్పేస్ ఉంటుంది, అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అనమాట. సో సినిమా చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసాము, అదే ఇలాంటి సినిమా చూసి చాలా రోజులు అయింది అని అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సూపర్. అండ్ ఫైనల్గా మరి వేద, వాట్ డూ యూ వాంట్ టు సే టు అవర్ ఆడియన్స్? అంటే మన తెలుగు అమ్మాయిని వచ్చిన 70mm కనిపిస్తున్నా అంటే ఒక మనకి స్టీరియో టైప్, ఒక మిత్ అనుకోవచ్చా, లేకపోతే ఏంటో అందరూ తెలుగు అమ్మాయిలకు అవకాశం ఉండదు అనే థాట్ ఉంది, బట్ ఈ మధ్య చాలామంది వస్తున్నారు. సో వాట్ డూ యూ సే? యాక్చువల్లీ ఫస్ట్ ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు ఐ విల్ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ లక్కీ. అంటారు కదండి, ఎంత టాలెంట్ ఉన్న ఆవగించేంత అదృష్టం ఉండాలి అని. ఈ ఆవగించేంత అదృష్టం ఈ సినిమాతో నాకు వచ్చిందని అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. బట్ ప్రయత్నించండి తప్పకుండా. అంటే మన తెలుగు ఆడియన్స్ సబ్జెక్ట్ బాగుంటే ఎంత హోల్ హార్టెడ్లీ తీసుకుంటారో,
మనం ప్రయత్నిస్తూ ఉంటే డెఫినెట్లీ మనకంటూ ఒక పేజ్ అనేది ఉంటుందండి. ఐ కంప్లీట్లీ ట్రస్ట్ దట్. అండ్ అలా నమ్మినందుకే నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నానని నమ్ముతున్నాను. ప్రయత్నించండి, కొంచెం ఓపిక తెచ్చుకోండి, ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. అండ్ మా సినిమా వీళ్ళు చెప్పిన పాయింట్స్తో పాటు ఇప్పుడున్న జెన్జీ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకి ప్రాబబ్లీ ఇందులో చూపించే ఎక్స్పీరియన్సెస్ అన్నీ అవ్వకపోయి ఉండొచ్చు. ఈ మా సినిమా చూసిన తర్వాత వాళ్ళకి అనిపించి ఉండొచ్చు, అరే మేము కొన్ని ఇయర్స్ వెనకాల పుట్టింటే బాగుండేమో అని వాళ్ళకి అనిపిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. బికాస్ మేము మళ్ళీ అంటే మళ్ళీ ఆ సినిమా షూట్ చేసేటప్పుడు వి ఫెల్ట్ వెరీ వెరీ నాస్టాలజిక్ అండ్ హ్యాపీ డూయింగ్ ఆల్ దోస్. అరే అప్పుడు ఇలా చేస్తున్నాం, ఇప్పుడు అలాంటివి మా దగ్గర కొన్ని వందల వీడియోస్ అండ్ మెమరీస్ ఉన్నాయి. అండ్ దట్ ఈస్ లైక్ ఎ ట్రెజర్ ఫర్ మీ, ఆ ప్రాసెస్లో షూట్ చేసుకున్నవి. సో స్వీట్ అంత బాగుంది. అంటే చాలా ఫీల్ ఎమోషనల్గా చెప్పావు అనిపిస్తుంది. అండ్ మన తేజ విహాన ఏం చెప్తారు, మొత్తం ఓన్లీ క్యాసెట్లతో మాట్లాడకుండా ఏం చెప్తారో చూద్దాం. థియేటర్కి వెళ్ళినాక 2 నిమిషాలకే ఆ ఊర్లో గెలిపినట్టు ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మా ఊర్లో రామచంద్రయ్య, చంద్రారెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఆ నాయుడు, శెట్టి, వీళ్ళ పేర్లన్నీ ఉంటాయి కదా. వాళ్ళు ఊహించుకుంటారన్నమాట ఈ ఊర్లో, ఓహో ఇలా ఉన్నారేమో అని. ప్రతి ఒక్కరు నేచురల్ యాక్ట్ చేసి, ఎవరు యాక్టింగ్ చేయలేదు ఈ సినిమాలో, పర్ఫార్మెన్స్లు చేసినారు. అసలు యాక్టింగ్ చేసావు కాకపోతే పర్ఫార్మెన్స్ అది తెలియదు అనమాట. నిజంగా యాక్టింగ్ చేసినాడా, నిజంగా నా ఊర్లో ఉండిపోయినాడా అన్నట్టుగా చాలా జీవించేశారు. అది పదం రాలేదు మనకి. ఓకే, జీవించేశారు. ఓకే, పరకాయ ప్రవేశం. ఓకే, సొరకాయ ప్రవేశం పరకాయ ప్రవేశం చేశాను. స్వీట్, సూపర్. సో మొత్తానికి మేము కూడా వచ్చి మీరు జీవించిన ఆ ప్రపంచానికి మేము రావాలి కాబట్టి April 17th థియేటర్స్కి వెళ్ళిపోదాం. తిమ్మరాజుపల్లి టీవీని థియేటర్లో చూద్దాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.